ముందుగా మీరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో ప్రోడక్ట్స్లో సూపర్ చాట్స్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నాది ఇండికేటర్ ఆల్రెడీ ఓపెన్ అయింది, దాన్ని డిలీట్ చేస్తున్నా. ఫ్రెష్గా మీరు ఇక్కడ వాచ్ లిస్ట్లో నిఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే ఇక్కడ 2 లేఅవుట్స్ ఉంటాయి, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఈ లేదు అంటే నేను ఇప్పుడు చెప్పబోయే ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ ఈ క్రోమ్ ట్యాబ్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ట్యాబ్ టు న్యూ స్ప్లిట్ వ్యూ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఒకే ట్యాబ్లో 2 విండోస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ కూడా మీరు మీకు అంతకుముందు ఆల్రెడీ ఉన్న ఇండికేటర్స్ అన్నీ తీసేయండి. ఓకే, ఈ సెటప్ వరకు మీ సెటప్ మీరు తర్వాత ఇంకో దాంట్లో ఫాలో కండి. బట్ ఇక్కడ ఉన్న ఇండికేటర్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఏదైనా సరే కంప్లీట్లీ రిమూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నిఫ్టీ 50 రెండు వైపులా నిఫ్టీ 50 ఇండెక్స్ సెలెక్ట్ అయింది. తర్వాత ఫస్ట్ ఇదే లేఅవుట్స్ని మళ్ళీ మీరు డూప్లికేట్ అని కొట్టండి. డూప్లికేట్ అని కొడితే సేమ్ సెటప్ అంటే సేమ్ నిఫ్టీ 50 మీకు మళ్ళీ ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ట్యాబ్లో రెండో ట్యాబ్లో అంటే మొత్తం 4 లేఅవుట్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ దాంట్లో 2 లేఅవుట్స్, అలాగే సెకండ్ దాంట్లో 2 లేఅవుట్స్ వస్తాయి. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నిఫ్టీ అని ఉంది కదా సింబల్ సెర్చ్లో, ఈ నిఫ్టీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ స్టాక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిఫ్టీ కనిపిస్తుంది కదా, నిఫ్టీ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ చైన్ ఉంటుంది. ఆప్షన్ చైన్లో మార్కెట్ ఎక్కడైతే ఉందో దానికి నియర్ బై అంటే ఇప్పుడు 995 అంటే నియర్లీ 24,000 ఉంది. దీనికి వన్ స్ట్రైక్ ఏవే కాల్ తీసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ నిఫ్టీ ఉంది కదా ఆప్షన్స్లో వన్ స్ట్రైక్ ఏవే కాల్ తీసుకోండి. ఓకే, అంటే 24,000 ఉంది కదా, 23,950 కాల్. ఈ 2 లేఅవుట్స్లో కూడా ఇది తీసుకోండి ఫస్ట్. అలాగే సెకండ్ ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ సేమ్ నిఫ్టీ 24,000 దగ్గర ఉంది కదా, ఇప్పుడు 24,050 పుట్ తీసుకోండి. సేమ్ ఇక్కడ కూడా 24,050 పుట్ తీసుకోండి. ఓకే, తీసుకున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ లేఅవుట్ ఉంది కదా 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. టైం ఫ్రేమ్ ఏది చార్ట్ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సెకండ్ లేఅవుట్లో చార్ట్ టైం ఫ్రేమ్ 1 మినిట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 1 మినిట్. సేమ్ ఈ ట్యాబ్లో కూడా ఫస్ట్ లేఅవుట్లో వచ్చేసి చార్ట్ టైం ఫ్రేమ్ 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెకండ్ లేఅవుట్లో చార్ట్ టైం ఫ్రేమ్ 1 మినిట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లేఅవుట్ ఉంది కదా, ఈ లేఅవుట్లో క్యాండిల్ టైప్ వచ్చేసి క్యాండిల్స్. ఓకే, అలాగే సెకండ్ లేఅవుట్లో క్యాండిల్ టైప్స్ వచ్చేసి హైకనాషి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఈ ట్యాబ్లో కూడా సేమ్ ఫస్ట్ క్యాండిల్ టైప్స్ వచ్చేసి క్యాండిల్స్ అండ్ నెక్స్ట్ లేఅవుట్లో క్యాండిల్ టైప్ వచ్చేసి హైకనాషి. ఓకే, తర్వాత మీరు ఇక్కడ ఇండికేటర్స్ ఉంది కదా, ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది కదా, ఈ ఇండికేటర్స్లో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఆర్ఎం డైనమిక్ సిపిఆర్ ఫర్ స్కాల్పింగ్. ఓకే, ఇక్కడ ఇంట్రాడే స్కాల్పర్ ఉంటుంది, 486 అరౌండ్ డౌన్లోడ్స్ ఉంటాయి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా సేమ్ మీరు ఇండికేటర్స్కి వెళ్ళి ఆర్ఎం డైనమిక్ సిపిఆర్ ఫర్ స్కాల్పింగ్ అనే ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆర్ఎం డైనమిక్ సిపిఆర్ ఫర్ స్కాల్పింగ్. ఇక్కడ కూడా
ఆర్ఎం డైనమిక్ సిపిఆర్ ఫర్ స్కాల్పింగ్. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత ఓకే 2 ట్యాబ్స్లో కూడా మనకి ఒక దాంట్లో కాలు ఒక దాంట్లో పుట్టు. ఓకే, 2 ట్యాబ్స్లో కూడా ఇవి విత్ మన ఇండికేటర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు సిపిఆర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఇన్పుట్స్లో సిపిఆర్ టైం ఫ్రేమ్ అని ఉంటుంది. నార్మల్గా సబ్స్క్రిప్షన్ ఉంటే మీరు 25 మినిట్స్ తీసుకోండి. 25 మినిట్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి టైం ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాడ్ కస్టమ్ ఇంటర్వల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు 25 మినిట్స్ అని కొత్త నాకు ఆల్రెడీ 25 మినిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అలా కాకుండా మీకు కొత్తగా చేసే వాళ్ళకి ఎర్రర్ రాదు, ఇక్కడ యాడ్ అని కొట్టండి. ఇది సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు 30 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ సిపిఆర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 30 మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను మాత్రం ఈ 25 మినిట్స్ మాత్రమే ఫాలో అవుతా. సో నేను దాన్ని బేస్ చేసుకునే చెప్తా. మీరు 30 మినిట్స్ చేసుకున్నా కానీ అది యాక్యురసీ బాగానే ఉంటుంది. నేను చెప్పబోయే ఎంట్రీ ఎగ్జిట్స్ స్టాప్ లాస్, ఐ మీన్ టార్గెట్ దగ్గర ఎగ్జిటా లేకపోతే స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిటా అనేది నేను కండిషన్స్ చెప్తాను. అవి ఫాలో అయితే యాక్యురసీ 25 మినిట్స్ అయినా 30 మినిట్స్ అయినా పెద్ద తేడా అయితే ఉండదు. ఓకే, ఎనీవే ఇక్కడ మీకు సిపిఆర్ టైం ఫ్రేమ్ వచ్చేసి నేను 25 మినిట్స్ పెట్టుకున్నా, మీరు 30 మినిట్స్ పెట్టుకోండి ఇఫ్ ఎట్ ఆల్ మీకు సబ్స్క్రిప్షన్ లేకపోతే. ఓకే, ఇది ఈ సిపిఆర్ టైం ఫ్రేమ్ అనేది ప్రతి లేఅవుట్కి సేమ్ ఉండాలి. ఓకే, ప్రతి లేఅవుట్కి సేమ్ ఉండాలి అంటే ప్రతి కాలుకి కానీ పుట్టుకు కానీ సేమ్ ఉండాలన్నమాట. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎంట్రీ చూసుకుంటే మనం ఈ సిపిఆర్ టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే ఎవ్రీ 25 మినిట్స్కి ఒక ఈ ఎల్లో కలర్ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని సిపిఆర్ అంటాం. ఇక్కడ మీరు దీన్ని ఇంకొంచెం నేను ఏం చేస్తున్నా అంటే ఈ సిపిఆర్ ఏదైతే ఉందో ఈ టాప్ సిపిఆర్ వీటిని కొంచెం నేను అంటే కనిపించడానికి కొంచెం పెద్దగా చేస్తున్నాను అనమాట. ఓకే, అలాగే R1 కూడా కొంచెం పెద్దగా చేస్తున్నా, S1 కూడా పెద్దగా చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నది పైన ఉన్నదేమో టాప్ సిపిఆర్, ఈ కింద ఉన్నదేమో బాటమ్ సిపిఆర్ అన్నమాట. అలాగే దీని పైన ఉన్నది ఇది R1 అంటారు, ఈ కింద ఉన్నదాన్ని S1 అంటారు. ఓకే, మన ఎంట్రీస్ ఎలా ఉండాలి అంటే అలాగే ఈ లేఅవుట్స్ కూడా సేమ్ సెట్టింగ్స్ పెడదాం. ఓకే, అలాగే ఇప్పుడు మనం కాల్ చేసాం, పుట్టుకు చేసాం కదా, సేమ్ కాల్ కూడా చేయండి. ఓకే, ఓన్లీ S1 R1 మాత్రమే ఎనేబుల్ చేయండి, మిగతావి డిజేబుల్ చేయండి. సారీ, ఇక్కడ బ్లాక్ కలర్ కొంచెం థిక్గా, బ్లాక్ కలర్ థిక్గా. మీ కలర్స్ మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎలా అయినా వీటిని పెట్టుకోవచ్చు. ఓకే, అది మన ఎగ్జిక్యూషన్కి ఎటువంటి సంబంధం లేదు, బట్ టైమింగ్ ఏంటంటే కనిపించాలి కాబట్టి నేను కొంచెం థిక్గా పెట్టాను అన్నమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనం ఎంట్రీ కోసం సెకండ్ లేఅవుట్ చూడండి. ఎంట్రీ కోసం సెకండ్ లేఅవుట్ చూడండి. ఇక్కడ ఈ సిపిఆర్ ఉంది కదా, ఈ సిపిఆర్ పైన ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పడుతుంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే పడుతుందో అప్పుడు అదే టైంలో ఇక్కడ చూడండి 15:09 అంటే ఈ క్యాండిల్ అబోవ్ అనమాట. అంటే ఇది 15:05 నుంచి 15:10 వరకు ఉంటుంది. మనకి 9కి వచ్చింది కదా సిగ్నల్. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే,
అంటే 103 దగ్గర మన ఎంట్రీ. ఓకే, 103 దగ్గర మన ఎంట్రీ అనమాట. ఎస్ఎల్ వచ్చేసి ఈ బోటమ్ సిపిఆర్ ఉంది కదా, అంటే 101 ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 1 పాయింట్ మైనస్ చేసుకోండి అంటే 100 దగ్గర ఎస్ఎల్, 103 దగ్గర ఎంట్రీ. ఓకే, ఎక్కడ తీసుకున్నాం మనం? 15.9 అనమాట. ఓకే, 15.9 దగ్గర. ఓకే, సో ఇక్కడ 103 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత దీనికి టార్గెట్ వచ్చేసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ R1 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద టార్గెట్ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసి ఈ బాటమ్ సిపిఆర్ కింద -1. సో ఎంట్రీ వచ్చేసి 103, ఎస్ఎల్ వచ్చేసి 100, స్టాప్ లాస్ వచ్చేసి 109, 9.55 ఆర్ 9. ఓకే, సో ఇక్కడ మనకి 103 to 109 అంటే 6 పాయింట్స్ వచ్చేసి మనకి ప్రాఫిట్, 103 to 100 అంటే 3 పాయింట్స్ మనకి లాస్ అనమాట. ఓకే, సో మనకి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి టార్గెట్ వచ్చింది. అయితే మీరు వన్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు ఇటువైపు షిఫ్ట్ అవ్వాలి. అంటే టార్గెట్ ఇక్కడ చూడాలి, ఇది కాదు చూడాల్సింది మీరు. ఓకే, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టార్గెట్ ఎప్పుడు కూడా అంటే ఎంట్రీ ప్రైస్, ఎస్ఎల్ ప్రైస్, టార్గెట్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ లేఅవుట్లో ఉండాలి. బట్ ఎంట్రీ కండిషన్ మాత్రం సెకండ్ లేఅవుట్లో సాటిస్ఫై చేయాలి. అదేంటి? సిపిఆర్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇది క్లోజ్ అయింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది ఈ నియర్ బై ఉన్నదాన్ని లెక్క పెట్టుకోవాలండి. ఈ నియర్ బై టాప్ సిపిఆర్ ఉన్నదాన్ని లెక్క పెట్టుకోండి. కొంచెం అబోవ్ సిపిఆర్ ఉన్న క్లోజ్ అయిన దాన్ని మాత్రమే లెక్క పెట్టుకొని దాని నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోండి. ఓకే ఓకే, మీకు ఎంట్రీ దొరక్కపోతే వదిలేయండి, అంతేగాని ఎంట్రీ అంటే ఫోమో ఫీల్ అయ్యి మిస్ అవుతామేమోనని చూడొద్దు. ఎందుకంటే ఎవ్రీ 25 మినిట్స్కి అంటే యాజ్ పర్ ఇక్కడ సిపిఆర్ టైం ఫ్రేమ్ ఉంది కదా, యాజ్ పర్ సిపిఆర్ టైం ఫ్రేమ్ మనం ఎవ్రీ 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్కి మళ్ళీ న్యూ సిగ్నల్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఈ క్యాండిల్ కూడా చూడండి. మీకు ఇక్కడ 1440 ఉంది కదా, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఓకే, ఇక్కడ కండిషన్ 1440, యా దిస్ వన్ రైట్, యా కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ మనకి ఏమైంది? ఎంట్రీ ఎక్కడ? 104. సో ఎంట్రీ ఇక్కడ. మన స్టాప్ లాస్ ఎక్కడ? ఇది 103 ఉంది కాబట్టి 102, అంటే 104 ఎంట్రీ, 102 అనేది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి మనం 118. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది, బట్ స్టాప్ లాస్ కొట్టిన ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి? ఎన్ని పాయింట్స్ స్టాప్ లాసు? 2 పాయింట్స్ స్టాప్ లాసు. అదే టార్గెట్ వచ్చి ఉంటే మనకి 104 నుంచి 118 అంటే ఆల్మోస్ట్ 14 పాయింట్స్ అనమాట. సో ఇలా కూడా మనకి స్టాప్ లాస్లు కొడతాయి. ఇక్కడ దీంట్లో ఈ స్ట్రాటజీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే స్టాప్ లాస్లు కొట్టినప్పుడు చాలా తక్కువ అమౌంట్ మనం లూజ్ అవుతాం. అదే టార్గెట్ వచ్చినప్పుడు మంచి డీసెంట్ ప్రాఫిట్ అనేది మన జేబులో వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ, ఇక్కడ 14-15, ఇక్కడ 14-15. ఓకే, 14-15కి మీరు ఈ సిపిఆర్ పైన ఎక్కడో ఉంది కదా, అవునా? సిపిఆర్ పైన ఉంది. ఈ సిపిఆర్ పైన కూడా మీరు ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డదాకా వెయిట్ చేయండి. ఓకే, వెయిట్ చేసి ఈ సిపిఆర్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఈ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మీరు 96 దగ్గర ఎంట్రీ చూసారు కదా మీరు. ఈ క్యాండిల్ 1421 క్యాండిల్, 1421, యా ఎగ్జాక్ట్లీ హియర్ ఎంట్రీ అనమాట. ఈ 96 అరౌండ్ 96 దగ్గర ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఎంత? 85. 96, 85 అంటే 11 పాయింట్స్. నేను చెప్పినట్టు 84 స్టాప్ లాసు, 96 ఎంట్రీ. టార్గెట్ ఎంత? 110. అంటే ఇది 14 ఉంది, ఇక్కడ 96 నుంచి 84, ఇది 12 ఉంది. ఇది 1:1 ఉంది నియర్ బై. మీకు రిస్క్ అపటైట్ స్టాప్ లాస్ మరీ మోర్ దాన్ మీ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే ఈ ఎంట్రీ తీసుకోవద్దు. ఒకవేళ 1:1 పర్వాలేదు, ఈ రేంజ్ని మీకు సూటబుల్ అనుకుంటే 96 దగ్గర ఎంట్రీ,
టార్గెట్ వచ్చేసి 112 నియర్ బై 110 టార్గెట్, 96 మీకు ఎంట్రీ, 110 ఇక్కడ టార్గెట్ కొట్టింది కదా. ఓకే, అలా అంటే మీరు ఎంట్రీస్ని, స్టాప్ లాస్ని, టార్గెట్స్ని ఇలా ప్లాన్ చేసుకోండి. బై ఈ కండిషన్ మాత్రం ఇక్కడ ఉండాలి. సిపిఆర్ పైన గ్రీన్ క్యాండిల్ పడి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్లో మన ఎంట్రీ ఉండాలి. ఓకే, హైకనాషి క్యాండిల్ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్లో పడాలి. సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఇక్కడ సిగ్నల్ వచ్చేటప్పటికే ఇక్కడ మనకి టార్గెట్ కొడుతుంది అనమాట. ఓకే, ఆ టార్గెట్ కొట్టే టైంలో ఈ ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ కనుక మనకి నియర్ బై ఉంది అంటే, నియర్ బై ఉండి స్టాప్ లాస్ చాలా దూరంగా ఉందంటే ఆ సిగ్నల్ని ఆ ఎంట్రీస్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి వెయిట్ చేయండి అంటిల్ యూ గెట్ మీకు మీ రిస్క్ రివార్డ్కి తగ్గట్టు, మీ రిస్క్ అపటైట్కి తగ్గట్టు సిగ్నల్స్ వస్తే మాత్రమే ఎంట్రీ తీసుకోండి. అలాగే మీరు ఒకవేళ బై సపోజ్ మీరు ఈ డే వరుసగా 2-3 స్టాప్ లాస్లు కొట్టి మీకు మీ డే మొత్తం మీద లాస్ ఎంత అయితే అనుకుంటున్నారో ఆ లాస్ని కనుక మీ ఆ రోజు అయిపోయింది, కానీ ఇంకో 2-3 గంటల టైం ఉంది, మార్కెట్ 2-3 గంటల టైం ఉంది, బట్ అప్పటికే మీ లాస్ ఫర్ ద డే అయిపోయినప్పుడు మీరు వెంటనే సిస్టమ్ని షట్ డౌన్ చేసి తర్వాత రోజు ఓపెన్ చేయండి. దయచేసి మీ ఏదైతే రిస్క్ ఫర్ ద డే ఉందో అది కంప్లీట్లీ మీరు రెస్పెక్ట్ చేయాల్సిందే. మళ్ళీ ఇంకా 3 గంటలు ఉంది కదా మనం ఈ రిస్క్ని కవర్ చేద్దామని అనే మైండ్ సెట్ మాత్రం దయచేసి డెవలప్ చేసుకోవద్దు. ఈ రోజు కాకపోతే రేపు ఉంటుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఉంటుంది, మార్కెట్ ఎక్కడికి పోదు. బట్ మనం డిసిప్లిన్ ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే లాంగ్ టర్మ్లో మనకి రివార్డ్స్ అనేది మార్కెట్ ఇవ్వటం స్టార్ట్ అవుద్ది. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాలి దయచేసి. ఇందులో సిగ్నల్స్ వస్తాయి, మిస్ అయినాం కదా అని తర్వాత రోజు చూసి ఫీల్ కావటం, లేకపోతే తర్వాత మీరు ఆ చార్ట్స్ చూస్తూ అయ్యో మిస్ అవుతున్నామే అనే ఫోమో కనుక మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యారో అప్పుడు ఆ ఒక్కరోజు మీకు లాభాలు రావచ్చు, లాసులు కవర్ అయ్యే లాభాలు రావచ్చు, బట్ అల్టిమేట్గా ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది మీరు మిస్ అవుతారు. ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే మీరు ఫాలో అవటం స్టార్ట్ అవుతారో అప్పుడే మీరు రియల్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. ఎలా పడితే అలాగా ర్యాండమ్గా ఎలా పడితే అలా రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా చేస్తే చాలా 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 ఇబ్బందులు పడతారు. ఎప్పుడైతే డిసిప్లిన్తో మీరు ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి, మీ సిస్టమ్ని ఫాలో అవుతూ లాస్ వచ్చినా పర్వాలేదు, కానీ మీ సిస్టమ్ని ఫాలో కాకుండా ప్రాఫిట్ వచ్చినా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. ఓకే, మీ సిస్టమ్ని ఫాలో అవుతూ లాస్ వచ్చినా పర్వాలేదు, ఈరోజు కాకపోతే రేపు లాభం వస్తుంది. కానీ ఏ సిస్టమ్ని ఫాలో కాకుండా ఎంత ప్రాఫిట్ వచ్చినా దట్ విల్ నాట్ సస్టైన్ ఫర్ లాంగ్ టైం, అది ఎక్కువ కాలం నిలవదు. దయచేసి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు రిస్క్ మేనేజ్మెంట్ ద్వారానే ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. ఎనీ అదర్ సిస్టమ్ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా సక్సెస్ఫుల్ ట్రేడరు 100% కాలేరని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ ద సిస్టమ్. అంటే ఈ RM డైనమిక్ సిపిఆర్ ఫర్ స్కాల్పింగ్ ఎలా ప్లాట్ చేయాలి, అలాగే టైం ఫ్రేమ్స్ ఎలా ఉండాలి, క్యాండిల్ టైప్స్ ఏమి ఉండాలి, అలాగే ఇలా టూల్ లేఅవుట్స్ ఎలా ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మీకు డైరెక్ట్గా పర్సనల్గా నేను అసిస్ట్ చేస్తాను. ఓకే, అలాగే డిస్క్లైమర్ ఏంటంటే ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. దయచేసి మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేస్తూ చేయొద్దు. ఓన్లీ మీ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ మాత్రమే ట్రేడింగ్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. మార్కెట్ అనేది రిస్క్తో ఇన్వాల్వ్ అయింది కాబట్టి జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి నా నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అలాగే నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే నా ఛానల్ని కొంచెం, నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని కొంచెం వాళ్ళకి షేర్ చేసి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయగలరని మనవి. థ్యాంక్ యూ.